2026లో శని శుక్ర కలయిక వల్ల 3 రాసుల వారికి అదృష్టం పడుతుంది. ఆ 3 రాసులు ఏమిటి? శని శుక్రుడు కలవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలగమనం అనేది ఎప్పుడూ నిలకడగా ఉండదు. అది నిరంతరం మారుతూనే ఉంటుంది. అలాగే గ్రహాల సంచారం కూడా ఎప్పటికప్పుడు మారుతూ మనుషుల జీవితాలపై రకరకాల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రభావాలు సానుకూల ఫలితాలను ఇస్తే, మరికొన్నిసార్లు ఊహించని సవాళ్లను లేదా సమస్యలను తీసుకువస్తాయి. ఏది ఏమైనప్పటికీ గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు, లేదా 2-3 గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే యోగాలు చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇవి ద్వాదశ రాశుల వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం మనం 2025వ సంవత్సరం చివరి దశలో ఉన్నాము. మరికొద్ది రోజుల్లో 2026వ సంవత్సరం మన ముందుకు రాబోతోంది. ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే గ్రహాల మార్పులు, ముఖ్యంగా శని మరియు శుక్రగ్రహాల కలయిక అనేది జ్యోతిష్య రీత్యా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. 2026వ సంవత్సరం ప్రారంభం నుండి గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరంగా నిలవబోతోంది. ఎందుకంటే కర్మకారకుడైన శనిదేవుడు మరియు భోగకారకుడైన శుక్రుడు ఒకే రాశిలో కలవటం అనేది ఒక అద్భుతమైన పరిణామం. ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. రాబోయే 2026వ సంవత్సరంలో కూడా శని అదే రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే 2026 మార్చి 2వ తేదీన సోమవారం రోజున శుక్రుడు కూడా మీనరాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ విధంగా శని మరియు శుక్రుడు అనే 2 ప్రధాన గ్రహాలు మీనరాశిలో కలవటం వల్ల ఒక విశేషమైన శక్తి జనిస్తుంది. ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అఖండమైన రాజయోగం పడుతుంది. వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. మరి ఆ 3 రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ 2 గ్రహాల కలయిక మార్చి నెలలో జరగనున్నది. దీని ప్రభావం వల్ల కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ధన ప్రవాహం పెరగటమే కాకుండా వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం దక్కుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శని వక్ర కలయిక వల్ల అదృష్టం పట్టబోయే మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో జరగబోయే శని మరియు శుక్రుల కలయిక అనేది వారి జాతకంలో లేదా వారి జీవితంలో ఒక మలుపురాయిగా నిలిచిపోతుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆ రాశి అధిపతి తన మిత్రగ్రహమైన శనితో కలవటం వల్ల వీరికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ధన లాభాలను మీరు చవి చూస్తారు. కేవలం వృత్తి లేదా ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా అనేక కొత్త మార్గాల ద్వారా కూడా వీరికి ధనం సమకూరుతుంది. ఎప్పటి నుండో రావాల్సిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. ఇతరులకి ఇచ్చిన అప్పులు తిరిగి చేతికి అందుతాయి. దీనివల్ల వీరి ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగుపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీరు పెట్టే ప్రతి రూపాయికి రెట్టింపు లాభం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికి అద్భుతమైన విజయాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారు తమ కార్యాలయంలో లేదా పని ప్రదేశంలో గొప్ప గుర్తింపును పొందుతారు. వారి పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. దీనివల్ల పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే చాలా కాలంగా జీతం పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో కోరినంత పెంపు లభించి ఆర్థిక భద్రత చేకూరుతుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే యోగం కూడా బలంగా ఉంది. ఎప్పటి నుండో సొంత ఇల్లు లేదా ఖరీదైన స్థలం కొనాలని కలలు కంటున్న వారి కోరికలు ఈ సంవత్సరంలో నెరవేరుతాయి. అలాగే విలాసవంతమైన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల సమాజంలో వారి హోదా, గౌరవం పెరుగుతాయి. శత్రువుల బాధలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు
లేదా మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు తమంతట తామే ఓటమిని అంగీకరిస్తారు. కోర్టు కేసులు లేదా న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతూ ఉంటాయి. ఇది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా సాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల బంధుమిత్రుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. కొత్త ఉత్సాహము, శక్తి వారిలో ప్రవేశిస్తాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. వారు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తథ్యం. వారు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వీసా సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. వృషభ రాశి వారికి అదృష్టం నీడలా వెంట ఉంటుంది. వారు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అయితే వీరు తమ మాట తీరు పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మాట్లాడడం వల్ల ఇతరులను నొప్పించకుండా చూసుకోవాలి. వృషభ రాశి వారికి 2026 అనేది కేవలం ఆర్థికపరమైన ఎదుగుదలే కాకుండా మానసిక ప్రశాంతతను, ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యాపార లేదా ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడతాయి. కళారంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా సినీ, టెలివిజన్ లేదా సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి ఇది ఒక సువర్ణ అవకాశాల కాలం. వారి కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి ఈ శని శుక్రుల కలయిక అనేది అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించే ఒక అద్భుతమైన వరంగా మారుతుంది. వీరి జీవితం సుఖమయంగా, సంతోషంగా సాగిపోతుంది. వీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇక రెండవ అదృష్ట రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కూడా 2026లో శని మరియు శుక్రుల కలయిక అనేది అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు శని మరియు శుక్ర గ్రహాలకు మిత్రుడు కావటం వల్ల ఈ సంయోగం మిథున రాశి వారి జీవితంలో వెలుగులు నింపుతుంది. ఈ సమయంలో మిథున రాశి వారిలో ధైర్యము, సాహసము, ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతూ ఉంటాయి. గతంలో ఏదైనా పని చేయడానికి భయపడిన వారు లేదా వెనుకడుగు వేసిన వారు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ముందడుగు వేస్తారు. క్లిష్టమైన సమస్యలను కూడా తమ తెలివితేటలతో, చాకచక్యంతో సులభంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఈ సమయం ఒక వరం లాంటిది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీటు కోసం చూస్తున్న వారికి వారి కలలు నెరవేరుతాయి. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తారు. పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులకు కూడా నూతన ఆవిష్కరణలు చేయడానికి ఇది సరైన సమయం. కుటుంబంలో సంతోషం, శాంతి వెల్లువిరుస్తాయి. అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇది మీకు ఎంతో ఊరటనిస్తుంది. మిథున రాశి వారికి ఈ కాలంలో ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయాణాలు కేవలం విహారయాత్రలు మాత్రమే కాకుండా వ్యాపార రీత్యా లేదా ఉద్యోగ రీత్యా చేసే ప్రయాణాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణాల వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగటమే కాకుండా కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి తమ భాగస్వాముల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి పేరు వస్తుంది. పోటీదారులను తట్టుకుని మీరు నిలబడగలుగుతారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించి కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మీడియా, జర్నలిజం, రచన వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వారి మాటలకు, రచనలకు మంచి ఆదరణ లభిస్తుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా మిథున రాశి వారు మంచి స్థితిలో ఉంటారు. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తు అవసరాలకు తగినంత ధనం మీ దగ్గర ఉంటుంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమించిన వారితో వివాహం జరిగే అవకాశం ఉంది. లేదా జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారు తమ ఉద్యోగం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, పోషకాహారం తీసుకోవటం మంచిది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన బలహీనతలు రాకుండా చూసుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే మిథున రాశి వారికి శని శుక్రుల కలయిక అనేది సర్వతోముఖాభివృద్ధిని కలిగిస్తుంది. వీరి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విజయం వైపు దూసుకుపోతారు. అన్ని రంగాల్లోనూ వీరికి తిరుగులేని విజయాలు లభిస్తాయి. చివరిగా మూడవ మరియు అత్యంత ప్రధానమైన రాశి మీనరాశి. ఎందుకంటే 2026లో ఈ శని మరియు శుక్రుల అద్భుత కలయిక మీనరాశిలోనే జరగబోతుంది. కాబట్టి దీని ప్రభావం ఈ రాశి వారిపై ప్రత్యక్షంగా మరియు అత్యంత బలంగా ఉంటుంది. మీనరాశి వారి జీవితంలో ఈ సమయం ఒక నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది. వీరి వ్యక్తిత్వం, ఆలోచన విధానం పూర్తిగా మారిపోతాయి. సమాజంలో వీరి గౌరవము, ప్రతిష్టలు అమాంతం పెరుగుతాయి. నలుగురిలో వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. శని మీనరాశిలో ఉండటం వల్ల వీరికి బాధ్యతలు పెరుగుతాయి. అయితే శుక్రుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే సామర్థ్యం, ఓర్పు వీరికి లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది బంగారు సమయం. మీనరాశి వారు తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు విస్తరించాలనుకుంటే ఇదే సరైన సమయం. గ్రహాల అనుకూలత వల్ల వారి ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. కొత్త వినియోగదారులు పెరుగుతారు. వ్యాపార సంబంధాలు బలపడతాయి. వివాహం కాని వారికి లేదా ఒంటరిగా ఉన్న వారికి తగిన జీవిత భాగస్వామి దొరికే అవకాశం బలంగా ఉంది. ఎప్పటి నుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించని వారికి ఈ సమయంలో కోరుకున్న విధంగా మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది. ఆ దాంపత్య జీవితం కూడా చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉంటుంది. నిరుద్యోగులకు లేదా ఉద్యోగ వేటలో అలసిపోయిన వారికి ఈ సమయం ఒక వరం. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుంది. వారి అర్హతలకు తగిన లేదా అంతకంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి పని ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభించి ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. మీనరాశి వారు తలపెట్టిన పనులు, సగంలో ఆగిపోయిన పనులు లేదా అసంపూర్తిగా ఉన్న పనులన్నీ ఈ సమయంలో చకచకా పూర్తవుతాయి. ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. మీనరాశి వారి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. వీరి మాటలకు, చేతలకు ఇతరులు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి సలహాలను, సూచనలను ఇతరులు గౌరవిస్తారు. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా చూస్తే వీరికి ధనానికి లోటు అనేదే ఉండదు. అనేక మార్గాల నుండి ఆదాయం వస్తుంది. అయితే వీరు విలాసాలకు, అనవసరమైన ఆడంబరాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. డబ్బును తెలివిగా పొదుపు చేయటం లేదా ఆస్తుల రూపంలో మలుచుకోవటం ఉత్తమం. ఆరోగ్యపరంగా కూడా వీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. గతంలో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాయమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో లేదా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దీనివల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. వారు చదువులో రాణిస్తారు. గురువుల ప్రశంసలు పొందుతారు. పరిశోధనలు చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశి వారు ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యం. ఎగుమతి, దిగుమతి వ్యాపారంలో ఉన్నవారికి లేదా విదేశీ సంస్థలతో పనిచేసే వారికి లాభాలు అధికంగా ఉంటాయి.
మీనరాశి స్త్రీలకు ఈ సమయం చాలా బాగుంటుంది. వారు తమ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబంలో వారికి తగిన గౌరవం లభిస్తుంది. మొత్తంగా మీనరాశి వారికి శని శుక్రుల కలయిక తమ సొంత రాశిలో జరగటం అనేది ఒక పూర్వజన్మ సుకృతం. దీనివల్ల వారి జీవితంలో అన్ని విధాలా శుభాలే జరుగుతాయి. కష్టాల చీకట్లు తొలగిపోయి విజయాలు వెలుగులు ప్రసరిస్తాయి. ఏది ఏమైనా 2026వ సంవత్సరం ఈ 3 రాసుల వారికి మాత్రం అదృష్ట ద్వారాలు తెరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఈ అద్భుతమైన గ్రహ కలయిక వల్ల కలిగే శుభ ఫలితాలను సంపూర్ణంగా పొందడానికి, అలాగే ఏవైనా చిన్నపాటి దోషాలు ఉంటే వాటిని నివారించుకోవడానికి దైవారాధన అనేది అత్యంత ముఖ్యమైన మార్గం. ముఖ్యంగా వృషభం, మిథునం మరియు మీనరాశుల వారు 2026లో తమ అదృష్టాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి శుక్రగ్రహానికి అధిపతి అయిన లక్ష్మీదేవిని, అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం హనుమంతుణ్ణి ఆరాధించడం తప్పనిసరి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. కాబట్టి ఆ గ్రహం యొక్క పూర్తి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అమ్మవారి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి తామర పూలతో లేదా జాజి పూలతో అర్చించటం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం పఠించటం లేదా వినటం వల్ల శుక్రగ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి. ఆర్థిక ప్రవాహం సాఫీగా సాగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇక ఇదే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా ఈ రాశులపై ఉంటుంది. కాబట్టి శనిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుణ్ణి పూజించటం అత్యంత శ్రేయస్కరం. పురాణాల ప్రకారం హనుమంతుని భక్తులను శనిదేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని శనిదేవుడే మాటిచ్చాడు. అందుకే ప్రతి శనివారం లేదా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించటం, లేదా గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించటం, సింధూరంతో పూజ చేయటం వల్ల శనిగ్రహం వల్ల కలిగే చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు లేదా మానసిక ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. హనుమంతుని ఆరాధన వల్ల మనిషిలో ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగి శనిదేవుడు ఇచ్చే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. ఈ విధంగా ఒకవైపు లక్ష్మీదేవి పూజ వల్ల సంపద వస్తుంది, మరొక వైపు హనుమంతుని పూజ వల్ల ఆ సంపదను రక్షించుకునే శక్తి, ఆరోగ్యము, శత్రుజయం కలుగుతాయి. కాబట్టి ఈ 3 రాసుల వారు రాబోయే 2026లో ఈ 2 రకాల దైవారాధనలను క్రమం తప్పకుండా పాటిస్తే వారి జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వెలసిల్లుతుంది. ఎలాంటి కష్టనష్టాలు వారి దరిద్రాభులోనికి కూడా రావు. దైవానుగ్రహం వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఒక కవచంలా నిలుస్తుంది.